ఎంపీఈఓ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ పేర్లకే ఆఫీసర్ ఉంది కానీ మనకు వచ్చే జీతాలు మాత్రం చాలా తక్కువ. మల్టీపర్పస్ అంటే అన్నిటికీ వాడుకోవడమే మనల్ని. సచివాలయంలో వాడుకుంటారు, బిఎల్ఓ వాడుకుంటారు. ఏ పంట భూమి ఎవరికి ఎంత వేయాలా, నష్టం ఏమొచ్చినా రికార్డులు రాయాల్సింది మీరే. ఇంత కష్టపడే వ్యక్తులను గుర్తించకుండా మరి 12,000 రూపాయల జీతం అనేది చాలా తక్కువ. అదే ఘోరం అనుకుంటే మరి 5 నెలల నుంచి ఇవ్వకపోవడం అనేది ఇంకా పెద్ద ఘోరం. ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు గాని మీ కుటుంబానికి గాని సమాన వేతనం అనేది రెగ్యులర్ గా ఉండే వాళ్ళకి ఎంత వస్తుందో మనకు కూడా అంతే ఇవ్వాలా. సుప్రీంకోర్టు ఆల్రెడీ 2-3 సార్లు డైరెక్షన్స్ ఇచ్చింది. కనీసం 30,000 అనేది మనకు చాలా అవసరము. మీరు పడే కష్టానికి అది న్యాయమైన కోరిక. ప్రభుత్వ ఉద్యోగాలు అంటేనే సమాజానికి ఒక సేవ చేస్తూ ఒక మంచి భరోసా మనకు మన కుటుంబానికి ఉంటుందో అన్న ధైర్యంతోనే మనం ప్రభుత్వ ఉద్యోగాలకు పోతాం. ఈ 12 ఏళ్ల నుంచి 12,000 కోసం మీరెందుకు చేస్తారు? ఆటోలు వేసినా 30,000 వస్తాయి కదా, అంగన్వాడికి పోయినా 20,000 వస్తున్నాయి ఈ కాలము. 5వ రోజు మీరు ఇంతమంది వచ్చి మనకు ఫ్యామిలీలు ఉంటాయి, ఇవన్నీ పక్కన పెట్టి రోడ్డు మీద కూర్చోవడము మాకు కూడా తెలుసు. ఇక్కడ కూర్చోటి పోయేటోడు చూస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు, ఒక్కడు కూడా మన దగ్గరికి రారు, సమస్యలు ఏందో చూడరు. అట్లాంటి పరిస్థితులు సమాజంలో మనమే గట్టిగా కూర్చొని మీ పోరాటం అనేది మీరు న్యాయమైంది కాబట్టి 12 ఏళ్ల నుంచి మీరు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. మేము కూడా ఇవన్నీ అర్థం చేసుకుని చాలా రకాలుగా ఆలోచించే మీకు సంపూర్ణ మద్దతు ఇవ్వడానికే మేము వచ్చినాం ఇక్కడికి. మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములు అందరికీ కూడా మేము సంపూర్ణ మద్దతు ఇస్తూ ఇది సాధించేంత వరకు మీరు పోరాడండి, మేము కూడా చేయగలిగిన సపోర్ట్ గానే చేస్తాము అని వేదిక ద్వారా చెప్పాలనుకుంటున్నాం. మీరు తొందరలోనే సాధించాలని కోరుకుంటున్నాం.